హలో ఫ్రెండ్స్, నేను ముందుగా ఓ మాట చెప్తాను. నేను ఏ పార్టీకి సంబంధించినోని కాను. ఈ వీడియోని పార్టీ పరంగా చూడకండి. వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి. ఈ వీడియోలో మీరు చూస్తుంది మన ఆంధ్రప్రదేశ్ లో రోడ్స్ అనేవి ఎలా ఉన్నాయి, వాటి పరిస్థితి ఏంది, ప్రజలు ఎలా ఇబ్బందులు పడుతున్నారో ఈ వీడియోలో చూద్దామండి. మీరు చూస్తుంది తెనాల నుండి బాపట్ల, పొన్నూరు, చీరాల, చెరుకుపల్లి వెళ్లే రూట్ అండి ఇది. ఈ బస్ రూట్స్ అనేవి చాలా డ్యామేజ్ అయిపోయినాయి, పట్టించుకునే నాదుడే లేడు. మన ఆంధ్రప్రదేశ్ లో పల్లెలు, గ్రామాలు, పట్టణాల్లో రోడ్స్ అనేవి 40 to 50% డ్యామేజ్ రోడ్స్ అండి. ఇటువంటి పరిస్థితులు మన గుంటూరు డిస్టిక్ లోనే కాదండి, ప్రతి డిస్టిక్ లో కూడా ఇదే పరిస్థితి. 4 సంవత్సరాల నుండి ప్రజలు పడుతున్న బాధలు, ఇబ్బందులు అధికారులు చూస్తున్నారు కానీ పట్టించుకోవట్లేదు. ఎందుకని? అధికారులు పైన ఉన్న అధికారితో గట్టిగా మాట్లాడలేరు, చెప్పలేరు. ఎందుకని? ట్రాన్స్ఫర్ చేస్తారేమో, ఉద్యోగం చెడిపోయిద్దామో, రేపటి రోజులు ఇబ్బందులు పెడతారేమో అని భయం. ప్రభుత్వాలు మారుతున్నాయి కానీ రోడ్స్ మాత్రం మారట్లేదు. ఎందుకని? సరే, సామాన్యుడు కంప్లైంట్ చేయాలనుకోండి, ఎక్కడికి వెళ్ళి చేయాలి, ఎవరి దగ్గరికి వెళ్ళి చేయాలి, అసలు ఎన్ని రోజులైనా తిరగాలి, ఎవడైనా పట్టించుకుంటాడా? ఈ జనరేషన్ లో ఆఫీస్ చుట్టూతా తిరిగే అంత టైం ఎవరి దగ్గర ఉందండి? ఒకప్పుడు ఆర్టీసీ బస్సు తెనాల నుండి నిజాంపట్నానికి రోజుకి 6 ట్రిప్పులు వేసేదండి. కానీ ఇప్పుడు 3 ట్రిప్పులు వేస్తుంది. ఎందుకని? రోడ్లు పూర్తిగా డ్యామేజ్ అయిపోయి ఉన్నాయి, గతుకులు, గుంటలు. నార్మల్ గా 30 కిలోమీటర్లు బస్ జర్నీ చేయాలంటే దాదాపు 40 నుండి 50 నిమిషాలు టైం పట్టిద్దండి. కానీ ఇప్పుడు 2 గంటలు టైం పడుతుందండి. ఇంకా మీరే అర్థం చేసుకోండి రోడ్స్ అనేవి ఎలా ఉన్నాయో. మన పక్క రాష్ట్రాలు కేరళ, తమిళనాడు చూసినట్టయితే ఎక్కడైనా రోడ్ డ్యామేజ్ అయితే రోజుల్లో పని జరిగిపోయిద్దండి. కానీ మన స్టేట్ లో రోజులు కాదు, నెలలు కాదు, సంవత్సరాలైనా పని జరగట్లేదు. గవర్నమెంట్ టైం టు టైం పన్నులు, ట్యాక్సులు, టూల్ ట్యాక్స్, రోడ్ ట్యాక్స్, పొల్యూషన్ ట్యాక్స్ అని బాదుడండి. పన్ను టయానికి కట్టకపోతే ఫైన్ వేస్తారు. మరి ఈ రోడ్లు టయానికి చేయకపోతే ఎవడండి బాధ్యుడు దీనికి? ప్రజలు ఏమనుకుంటున్నారంటే, నాకెందుకు లేరా, రోడ్లు పడినప్పుడే పడతాయి, మనకెందుకు రా అనుకుంటున్నారు. ఎన్ని రోజులని ఇలా అనుకుంటారండి? పేరుకే పదవులు, పని మాత్రం శూన్యం. ఆ గవర్నమెంట్ అలా చేసిందని మీరు, మీ గవర్నమెంట్ ఇలా చేసిందని వాళ్ళు, మీరు కొట్టుకుంటమే సరిపోతుంది. కానీ ప్రజల గురించి ఎవడండి పట్టించుకునేవాడు? ప్రజలు అధికారాన్ని కట్టబెట్టింది మీకు ప్రజలకి మంచి చేయడానికి గాని మీరు కొట్టుకోవటం కాదు. ప్రజలు పడుతున్న ఇబ్బందులు తెలుసుకుని ప్రజల కోసం పని చేయండి. రాత్రిపూట ఈ రోడ్డుల్లో ట్రావెల్ చేయాలంటే భయపడిపోతున్నారండి జనాలు. ఎక్కడ టైర్ పంచర్ అయిద్దో, ఎక్కడ స్లిప్ అయిద్దో, ఎక్కడ యాక్సిడెంట్ అయిద్దో ఎవరికి తెలియదండి. ప్రజలు ఓట్లేసి గెలిపించి అధికారాన్ని మీ చేతిలో పెడితే మీరు చేసేది ప్రజలకి ఇదా? ఈ రోజుల్లో ట్రాన్స్పోర్టేషన్ అనేది చాలా ముఖ్యమండి, ప్రతి ఒక్కరికి కూడా. పల్లెలు, గ్రామాల నుండి రోజుకి వందలాది మంది ఇదే రోడ్డు మీద రాకపోకలు చేస్తూ ఉంటారండి. ఈ విషయాలు అందరికీ తెలుసండి, కింద నుండి పై వరకు. కాకపోతే పని చేయట్లేదు ఎవరు కూడా. ఎందుకు? బడ్జెట్ లేదా, డబ్బు లేదా? ఎప్పుడు మన ఆంధ్రాకి డబ్బు కరువేనా? రోడ్డు పేరు మీద వసూలు చేస్తున్న ట్యాక్స్లు ఏమైపోతున్నాయి? నేను మీకు చెప్పే అంత వాడిని కాదండి. కాకపోతే 4 సంవత్సరాల నుండి నేను పడుతున్న ఇబ్బందులు, ప్రజల బాధల్ని చూసి నేను ఈ వీడియో చేయాల్సి వస్తుందండి. రోడ్స్ అనేవి ఇలాగే ఉంటే ఎమర్జెన్సీ పరిస్థితిలో విలేజ్ నుండి టౌన్ కి, హాస్పిటల్ కి వెళ్లాలనుకుంటే ప్రాణాలు అంబులెన్స్ లో పోయే పరిస్థితి కలిగిద్ది. దీనివల్ల ఎక్కువ గవర్నమెంట్ కే లాస్ ఉండిద్దండి. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ మన ఇంట్లో మన పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారండి, మనకి ఏదైనా దెబ్బ తగిలితే ఎమ్మటనే వైద్యం చేయించుకుంటే తక్కువ ఖర్చులో అయిపోయింది. అలా అని మనం నిర్లక్ష్యం చేస్తే ఆ దెబ్బ పెద్దదిగా మారి డబ్బు ఎక్కువ ఖర్చు చేయాల్సి వచ్చింది. ఇలా తయారైందండి గవర్నమెంట్ పరిస్థితి. ఒక చిన్న సజెషన్ అండి గవర్నమెంట్ కి, ప్రతి రెవెన్యూ డివిజన్ లో ఒక ఉన్నత అధికారికి పదవిచ్చి ఒక రెవెన్యూ డివిజన్ లో రోడ్డు పేరు మీద వసూలు చేస్తున్న ట్యాక్సుల్ని ఆ రెవెన్యూ డివిజన్ లోకి వచ్చే గ్రామాలన్నిటికీ ఈ రెవెన్యూ డివిజన్ లో ట్యాక్స్ పేరు మీద వస్తున్న డబ్బుల్ని ఈ రెవెన్యూ డివిజన్ లో రోడ్ల పన్నులకి ఉపయోగించమని నా సజెషన్ అండి. ఇప్పటికైనా గవర్నమెంట్ స్పందించి ప్రజలు పడుతున్న సమస్యలను తెలుసుకుని వాటిపైన పని చేయాలని నా విన్నపం. ఈ సమస్య నాది ఒక్కటిది కాదండి, నాతో పాటు పేద తరగతి, మధ్య తరగతి, ఉన్నత తరగతి ప్రతి ఒక్కరి ప్రాబ్లం అండి ఇది. వీడియోని ప్రతి ఒక్కరికి కూడా షేర్ చేయండి. ఈ దెబ్బతో గవర్నమెంట్ కదిలి ముందు అడిగేయాలండి. ఈ వీడియోలో నేను చూపించింది, నేను చెప్పింది నిజమైతే మీ ఊర్లో కూడా ఇలాగే రోడ్ల సమస్యలు ఉంటే ఈ వీడియోని ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా మీ ఫ్రెండ్స్ అలాగే మీ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. ఇటువంటి వీడియోస్ చేయడానికి మీ నుండి నాకు పూర్తి సపోర్ట్ అవసరం అండి. నా వీడియోలో మ్యాటర్ ఉంటే నేను మీ నుండి కోరేది ఒకటి, నా వీడియోని లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల నాకు ఇంకా మోటివేషన్ అనేది పెరిగిద్దండి. మంచి వీడియోస్ నేను మీ ముందుకు తీసుకురాగలను. వీడియో నచ్చిందా ఫ్రెండ్స్? నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.